ఫ్రీ ఫ్రీ పూర్తిగా ఫ్రీ. చూడండి రుద్ర యొక్క అన్ని అద్భుత సాహసాలను పూర్తిగా ఫ్రీగా కేవలం జియో సినిమాలో. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీరందరూ ఈరోజు రేస్కి రెడీగా ఉన్నారా? మిస్టర్ స్ట్రాంగ్, ఇప్పుడు మీరు పిల్లలకి రేస్ గురించి వివరించి చెప్పండి. ఇప్పుడు ఈయన చెప్పింది మీరు జాగ్రత్తగా వినాలి. పిల్లలారా, మీరందరూ గ్రౌండ్ మొత్తం తిరిగి రండి. తరువాత స్కూల్ బిల్డింగ్ మొత్తం తిరగాల్సి ఉంటుంది. తరువాత ఐలాండ్ చుట్టూ, తరువాత ఫైనల్ గా షిప్ లో ల్యాండ్ అవ్వాలి. ఓకే ఓకే కిడ్స్, గెట్ రెడీ. అందరూ మీ మీ వాహనాలను తీసుకోండి. ఇక్కడ పిల్లలకి రేస్ జరగబోతోంది, కానీ మీరు అక్కడున్నారు. ఒకవేళ మీరు ఇక్కడ ఉండుంటే వాళ్ళని గెలిపించేవారు. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి. నా పేరు షాకా. అరే, మిమ్మల్ని చూసి చిన్నపిల్లాడు రుద్ర కూడా భయపడాడు. నేను భయపడతానా ఏంటి? అరే కాదు చెల్లమ్మా, నా బంగారపు చెల్లి. నువ్వే కోపం తెచ్చుకోవద్దు. ఇది నేను ఎప్పుడు చెప్పే డైలాగే కదా. సరే, ఇప్పుడు చెప్పేది వినండి. అనవసరంగా మాటలు ఆపేసి పని ఏంటో చూడండి. మీరు పిల్లల్ని రేస్ లో గెలిపించగలరా లేదా? అరే, నేను ఇక్కడ కూర్చుని కూడా వాళ్ళు రేస్లో గెలిపించగలను. నువ్వు ఆ విషయం మర్చిపోయి నన్ను తక్కువ అంచనా వేశావా? చెప్పు, కావాలంటే నువ్వే చూడు. ఇక్కడ కూర్చుని నేను ఏమేం చేస్తానా అని. ఎలా చేస్తానో చూడు. థ్యాంక్ యూ సాకాల్. యు ఆర్ వెల్కమ్. ఈ రోజు తినడానికి మీకు ఏం తీసుకురానో చెప్పండి. నువ్వు నా దగ్గరికి రాకు, నాకు దూరంగా ఉండు. ఇప్పుడు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. అరే, ఈ శాఖలకి ఏమైంది? అరే, నాకేం తెలుసు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు ఈ శాఖలకి ఏమైందనే తెలియట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరు కామెడీ చేస్తున్నారు? రుద్ర, ఇప్పుడు దీనిలోంచి తప్పించుకో, చూద్దాం. తప్పించుకున్నాడు, మళ్ళీ తప్పించుకున్నాడు. ఈరోజు ఎందుకని ఈ శాఖలు ఏవేవో చేస్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు.
నా చేతులు పట్ట పడుతున్నాయి నీళ్ళు. అరే దేవుడా, ఈ శాఖలకి ఈ రోజు మతి భ్రమించినట్టుగా ఉంది. జోగా నువ్వైనా ఏదైనా చెయ్యి. జోహా వల్ల కుదరదు, జోహా వల్ల కుదరదు. భయపడకండి, నేను వాడిని ఎలాగైనా ఆపుతాను. అరే మాము, మీరు ఏం చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు కింద పడేలా చేస్తున్నారు? మీరు రుద్రతో కలిసిపోయారా ఏంటి? కాదు కాదు, నువ్వు అసలు ఏమంటున్నావు? ఈసారి వాడు తప్పించుకున్నాడు. ఇప్పుడు నేను ఎలాంటి ఆటని చూపించబోతున్నానంటే నువ్వు తిరుగుతూ ఉండబోతున్నావు. అరే ఏమైంది? వెళ్ళి చూద్దాం, ఇప్పుడు అద్భుతంగా ఉండబోతోంది. అరే రుద్ర ఎటు వెళ్ళాడు? రుద్ర! పాపం, నువ్వు ఎంత తిరుగుతూ ఉన్నా సరే ఈ దారి నిన్ను ఆకాశం వరకు తీసుకెళ్తుందేమో గాని నువ్వు ఖచ్చితంగా ఆ ఫినిషింగ్ లైన్ మాత్రం చేరుకోలేవు. నువ్వు ఇలాగే ఇక్కడే రౌండ్ కొడుతూ ఉండాలి. ఇంకమైందా? ఎలా ఉంది? రింగా రింగా రోజెస్, పాకెట్ పోజెస్, రౌండ్ రౌండ్. వద్దు వద్దు వద్దు. ఓరి దేవుడా, శాఖలు ఎక్కువ తప్పు చేశారని నేను ఒప్పుకుంటాను, కానీ ఎంత చూసినా ఆయన మా బాస్. ఆయన్ని కాపాడండి ప్లీజ్. ఇప్పుడు ఆయనకి కొత్తగా ఏ రోగం వచ్చిందని తెలియట్లేదు. ఆయన్ని కాపాడు. నాకు భయంకరంగా గాయమైంది, చేతికి భయంకరమైన గాయం. అరే జోగా, ఏదైనా ఒకటి చెయ్యి. అతను ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడు. సారీ, జోహా వల్ల కుదరదు, జోహా వల్ల కుదరదు. నాకేమో ఆయన బుర్రలో కెమికల్ రియాక్షన్ అయ్యిందని అనిపిస్తుంది. ఆయన డాక్టర్ దగ్గర చూపించాలి. నీకు తెలిసిన ఎవరైనా మంచి డాక్టర్ ఉంటే చెప్పు వెంటనే. అరే నాకు డాక్టర్లు ఎవరు తెలియదు. నువ్వు నన్ను ఏం చేసినా సరే నిన్ను నేను ఈ రేసులో గెలవనివ్వను. నువ్వు ఏం చేసినా సరే నేను నిన్ను అస్సలు గెలవనివ్వను. నొప్పిగా ఉంది. ఇప్పుడు మన బాస్ ఏం చేస్తారని తెలియట్లేదే. మన బాస్ కి ఏమైనా అయిందంటే మనకిద్దరు కలిసి ఏం చేస్తాం? నాకేంటి, నేను పాముని, నేను అడవిలో వెళ్ళి బతకగలను. నువ్వేం చేస్తావు? అరే నేను కూడా ఒక ప్లాన్ పెట్టుకున్నాను. నేను సన్ సిటీకి వెళ్ళి రుద్ర తాతగారి కాళ్ళు పట్టుకొని చెప్తాను, తాతగారు నన్ను కూడా మీ దగ్గరే పెట్టుకోండి అని.
డ్రాగన్ నన్ను రేస్ నుంచి చాలా దూరం తీసుకెళ్తోంది. ఇప్పుడు నేను నా స్కూటర్ని విడిపించాలి. Zibajska, Magic Reversal! నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. బాయ్ బాయ్ రుద్ర. ఇక మీద ఈ డ్రాగన్ నిన్ను చూసుకుంటుంది. మన బాసుకి బుర్ర పని చేయట్లేదు. ఇకపై ఈయన పెట్టుకుని ఏమి చెయ్యలేము. నా పళ్ళు ఏదో ఒకటి చేయండి, త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. నీళ్లు తీసుకురండి, నీళ్లు తీసుకురండి, నీళ్లు తీసుకురండి, నా పళ్ళు తీసుకురండి, తీసుకురండి. పళ్ళుని తీసుకురావాలా? నీళ్లు తీసుకురా, నీళ్లు తీసుకురా త్వరగా. నా పళ్ళు నొప్పిగా ఉన్నాయి, నొప్పిగా ఉంది. బాస్ బాస్, మీ దగ్గర రావడానికే ఇప్పుడు భయంగా ఉంది. ఎన్ని సంవత్సరాలుగా నాతో పాటు ఉన్నావు, నీకు ఇప్పుడు భయంగా ఉందా? అవును బాస్, కానీ ఎన్ని సంవత్సరాల్లో ఇలా పిచ్చితనంగా ఎప్పుడు జరిగింది లేదు. అది కూడా ఈ రోజు చేసేలాగా. ఇదిగోండి బాస్. నీళ్లు చల్లగా ఉన్నాయి. త్వరగా వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురా, త్వరగా వేడి నీళ్ళు తీసుకురా. అయిపోయింది, రుద్ర అందమైపోయాడు. రుద్ర బైక్ క్రాష్ అయిపోతుంది. మనం తనకి ఎలాగైనా సాయం చేయాలి.
చేస్తున్నారు? నేను మాట్లాడలేకపోతున్నాను. వాడు నా 2 పళ్ళని నా మొహం మీద కొట్టి 2 పళ్ళని పీకేశాడు. వాడేలా మీ పళ్ళు ఎరగొట్టాడు? తనేమో ఇక్కడున్నాడు, మీరు అక్కడున్నారు. ఆ విషయం నేను మీకు తర్వాత చెప్తాను. షాకల్, మీరు బాగున్నారు కదా? ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. పళ్ళు భయంకరంగా నొప్పిగా ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాసుకి ఏమైందనే తెలియట్లే. వెళ్ళండి రుద్ర, నువ్వు రేసులో ఫస్ట్ వచ్చావు. మేము స్క్రీన్లో చూసాం. నువ్వు రేసుకు వెళ్తున్నప్పుడు నీతో పాటు ఎన్నెన్నో విషయాలు జరిగాయి. రుద్రాన్ని గెలవలేకుండా ఆపడానికి ఎంతో మంది ప్రయత్నించారు. ఈ పని ఎవరు చేశారో నేను వెంటనే ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరు చేశారో వెంటనే నేను గెస్ చేయలేను. కానీ దీని గురించి నేను వెంటనే ఏమీ మాట్లాడను, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఆధారాలు దొరికిన వెంటనే వాళ్ళకి తగిన శిక్షణ విధిస్తాను. ఇప్పటికీ ఇక ఇది చాలు. ఇప్పటికీ రుద్ర గెలిచాడు. అందరూ రుద్రకి చేర్స్ చెప్పండి.